మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. మందుబాబులకు ఇది నిజంగా ఓ శుభవార్తే. మద్యం దుకాణాల వద్దే సిట్టింగ్ రూముల ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ఇకపైన బహిరంగంగా తాగుతూ ఇబ్బంది పడే పరిస్థితులకు చెక్ పడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వైన్ షాపుల్లో మద్యం కొనుగోలు చేసుకున్న తరువాత ఎక్కడ తాగాలో తెలియక ప్రజా సమూహాల్లో, పొలాల్లో మద్యం సేవించడం సాధారణంగా మారిపోయింది. దీంతో పోలీస్ కేసులు, అవమానాలు ఎదురయ్యేవి. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం మద్యం షాపుల వద్ద పర్మిట్ రూములు ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనివల్ల మద్యం కొనుగోలు చేసిన వారు అక్కడే నిబంధనలు పాటిస్తూ మద్యం తాగొచ్చు. ఈ రూముల ఏర్పాటుతో ప్రజా అసౌకర్యం తగ్గడమే కాక ప్రభుత్వ ఆదాయంలోనూ భారీగా పెరుగుదల వచ్చే అవకాశం ఉంది. అధికారుల అంచనాల ప్రకారం ఇప్పటికే జిల్లాల్లో ఉన్న 193 మద్యం దుకాణాల ఆధారంగా చూస్తే సిట్టింగ్ రూముల ఏర్పాటుతో 10 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. ఒక్కో సిట్టింగ్ రూముకు 5 లక్షల లైసెన్సులు ఫీజు ఉండేలాగా ప్రతిపాదన ఉంది. ఇప్పటికే కొన్ని దుకాణాల్లో నిబంధనలకు విరుద్ధంగా రహస్యంగా ఈ రూములు నడిపిస్తున్నప్పటికీ అధికారుల అనుమతులు లేకపోవడంతో పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులో లేవు. ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇవ్వడం వల్ల ఇది ఒక చట్టబద్ధంగా మారిపోయింది. అయితే ఈ పరిణామాలపై బార్ యజమానులు మాత్రం తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ధర, నిత్యం అందుబాటులో ఉండే మద్యం, తినుబండారాల వల్ల ప్రజలు బార్ల కంటే మద్యం దుకాణాల వైపు మొగ్గు చూపే ప్రమాదం ఉందని వారు భావిస్తున్నారు. మొదటగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సిట్టింగ్ రూముల ఏర్పాటుకు అనుమతివ్వనున్నారు. గ్రామాల్లో ప్రజల మధ్య మద్యం సేవనంతో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయని ప్రభుత్వం గుర్తించి అక్కడి నుంచే ప్రారంభించనుంది. తర్వాత పట్టణాలు, నగరాలకు కూడా ఈ విధానం విస్తరించే అవకాశం ఉంది. ప్రస్తుతం లైసెన్స్ ఫీజు పైన స్పష్టత లేకపోయినా వర్గాల వారీగా వేరే విధానాలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వరుస సెలవుల కారణంగా ఈ విధానం అమల్లో కొంత జాప్యం అయినా వారం రోజుల్లో అధికారిక ఉత్తర్వులు రానున్నాయన్న సమాచారం అధికార వర్గాల నుంచి వచ్చింది. గతంలో మంత్రివర్గ నిర్ణయాల వల్ల ఆలస్యం అయినప్పటికీ ఇప్పుడు ప్రభుత్వం ప్రజా అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని వేగంగా చర్యలు చేపడుతోంది. మొత్తానికి మందుబాబులకు ఇది హాయిగా, అధికారులకు ఆదాయంగా మారే ఛాన్స్.